స్వేరోస్ లక్ష్యాలు 10 కమాండ్మెంట్స్ చాలా ప్రభావితం చేసినాయి. అయితే ఈరోజు స్వేరోస్ 10 కమాండ్మెంట్స్‌లో ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్ అనేది ఒకటి ప్రధానమైన ఉంది. అవును. సో దాన్ని తయారు చేసిన ప్రవీణ్ కుమార్ ఈరోజు లీడర్‌గా ఉన్నాడా? ఫాలోవర్‌గా ఉన్నారా? నేను లీడర్ను, నేను ఫాలోయర్ను. రెండు ఫాలో కావాల్సిన వ్యక్తులను ఫాలో కావాలి. లీడర్గా ఉండాల్సిన చోట లీడర్గా కూడా ఉండాలి. ఫాలోవర్ అయినంత మాత్రాన లీడర్ కాకుండా పోడు, లీడర్ అయినంత మాత్రాన ఫాలోవర్ కాకూడదని కాదు. సో నేను ఇవాళ నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులకు, నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులకు ఫాలోవర్గా ఉంటాను. అదేవిధంగా ఎక్కడ లీడర్గా ఉండాలనో, ఎక్కడ లీడర్గా ఉండే స్పేస్ ఉన్నదో అక్కడ తప్పనిసరిగా లీడర్గా ఉండాల్సిందే. స్వేరోగా నేను లీడర్గా ఉండను, నేను ఎప్పుడు ఫాలోవర్గానే ఉంటాను, నేను ఎప్పుడు అణచివేయబడే ఉంటాను, నేను ఎప్పుడు ఆత్మనిర్భరతతో బతుకుతాను, ఎప్పుడు కూడా ఎవరైనా ఇస్తే ఏదైనా తీసుకోవడానికి అరువులు చేస్తూ ఉంటానంటే నో, యు ఆర్ నాట్ ఎ స్వేరో. నేను లీడర్గా బతకాల్సిందే. డబ్బులున్నా లేకపోయినా, ఆకలైనా, నీళ్ళ దప్పికైనా ఏ ఉన్నా కూడా లీడర్గా బతకాలంటే లీడర్ బతకాలి. అవన్నీ లోపల పెట్టుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి. బయట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఏ లక్ష్యం కోసం అయితే ఒక పని మొదలు పెట్టినావు, ఆ లక్ష్యం స్వేరో 10 కమాండ్మెంట్స్లో 10th కమాండ్మెంట్ ఐ షల్ నెవర్ గివ్ అప్. నేను ఏ లక్ష్యం కోసం అయితే ఏ పని అయితే మొదలు పెడతాను, ఆ పని పూర్తయ్యేదాకా నేను మళ్ళీ మడమ తిప్పను అనే ఏదైతే ఆజ్ఞ ఉందో, పదవాజ్ఞ, దాని ప్రకారం మనం ఎన్ని కష్టాలున్నా లీడర్గా ఉండాల్సిందే. సో ఫాలోయర్గా ఉండాలి, లీడర్గా ఉండాలి. ఫాలోయర్ ఉండాలి, ఫాలోయర్ ఉండాలి, లీడర్ ఉండాలి, లీడర్ ఉండాలి. తప్పేం లేదు. లీడర్ ఫాలోయర్ కాకూడదని ఎక్కడున్నది? మీ 10 కమాండ్మెంట్స్‌లో ఎక్కడ కూడా ఫాలోవర్ అనేది లేదు. ఫాలోయర్ అని లేదు, కానీ ఫాలోవర్ అని లేదు అన్నంత మాత్రాన ఫాలోయర్గా ఉండకూడదని కాదు. అది 11th కమాండ్మెంట్‌గా చెప్పొచ్చు. మా 11th కమాండ్మెంట్ పాసిబుల్ యు షుడ్ బి లైక్ ఏ ఫాలోవర్. 11th కమాండ్మెంట్ ఆల్రెడీ మా బిడ్డలు గురుకుల పాఠశాలలో, గురుకుల కళాశాలలో బిడ్డలందరూ కూడా తయారు చేసిండ్రు. అది ప్రజలందరి కోసం మరొకసారి చెప్తున్నా. ఐ షల్ నెవర్ మ్యారీ టిల్ ఐ బికమ్ ఇండిపెండెంట్. అంటే నేను నా కాళ్ళ మీద స్వతంత్రంగా నిలబడేదాకా నేను పెళ్లి గురించి ఆలోచించను అని మా బిడ్డలే రాశారు. ఈ లక్షలాది మంది బిడ్డలు రాశారు. సో అది మా 11th కమాండ్మెంట్. రాబోయే రోజుల్లో ఏది కూడా పిడివాదం ఉండదు. స్వేరోయిజంలో నిరంతరం మారుతూనే ఉంటుంది. మారుతున్న పరిస్థితుల ప్రకారం భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడం కోసం ఈ 10 కమాండ్మెంట్స్ అవి కూడా పిడివాదం ప్రకారం ఆ గతంలో రాతియుగంలో రాసినవి ఈరోజు కూడా అమలు కావాలనే పిడివాదులం కాదు. స్వేరోలు ఎవరు కూడా మారుతూ ఉంటాయి. మారేటప్పుడు అందరి ఆమోదయోగ్యం అయిన తర్వాతనే మారుతాయి. సో 11th కమాండ్మెంట్ ఇప్పుడు ఐ షల్ నెవర్ మ్యారీ టిల్ ఐ బికమ్ ఇండిపెండెంట్. నా కాళ్ళ మీద నిలబడేదాకా నేను పెళ్లి చేసుకోను. సో బిఆర్ అంబేద్కర్ వాదంతో మీరు చాలా సార్లు చెప్పారు. అంబేద్కర్ వాదం అనేది రాజ్యాధికారం ద్వారానే అట్టడుగున ఉన్న ప్రజలు తమ అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు అనేది అంబేద్కర్ వాదం అని చెప్తుంటారు. సో మీరు రాజ్యాధికారం సాధించాలి అని అంటే ఈ వీళ్ళని కేవలం ఉన్నతమైన ఆకాశం వైపు ప్రయాణించడమే కాదు, రాజ్యాధికారం వైపు వెళ్ళాలని కూడా చాలా వాళ్ళకు ప్రేరణ ఇచ్చారు. ఈరోజు వాళ్ళ రాజ్యాధికారం ఆశలు మాకు ప్రవీణ్ కుమార్ ద్వారా నెరవేరాల్సినవి నెరవేరలేదన్న ఒక భావన ఉన్నది. సో దానికి మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నేను చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న ఎవరెవరు అడుగుతారా అని ఎదురు చూశాను, కానీ మీరు అడిగారు ఆ ప్రశ్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రకరకాల సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్పారు. నిజానికి వాస్తవం అది. కానీ ఆ పొలిటికల్ పవర్ రావాలంటే ఆర్థిక స్వాతంత్రం అవసరం. ఆర్థిక స్వాతంత్రం లేకపోతే పొలిటికల్ పవర్ అనే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాల్సిన నిచ్చెనలో రకరకాల మెట్లు మనకు దొరకవు అనేది నేను అనుభవంతో నేర్చుకున్నాను. నేను చాలామందిని చూశాను, నేను కూడా అనుభవంతో నేర్చుకున్నాను. ఆర్థిక స్వాతంత్రం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మరి ముఖ్యంగా అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, వెనకకు కుట్రపూరితంగా నెట్టివేయబడ్డ వర్గాలు, ఆత్మన్యూనత భావంతో బతికే విధంగా తయారు చేయబడ్డ వర్గాలు, బహుజన వర్గాలు, సంపదకు దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, వాళ్ళకు ముందర కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. ఆర్థిక స్వాతంత్రం లేకుండా పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కీ అని వెంటనే ఒక తెల్లబట్టలు వేసుకొని, వెంటనే ఒక పదవి తీసుకొని రాజకీయాల్లోకి పోయి ఇగో రాజ్యాధికారం అంత్యలక్ష్మి అంబేద్కర్ గారు అన్నారు కాబట్టి వెంటనే మనం రాజ్యాధికారం కావాలని అడుగు అంటే రాదు అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. అందుకొరకు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అనే లక్ష్యాన్ని హృదయంలో పెట్టుకొని ముందు మనం చేయాల్సింది మన మేధస్సుకు పని చెప్పి డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఆర్థికంగా నేను ఏ విధంగా ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకగలను అనేది చూస్తే తప్పకుండా రాజ్యాధికారం అనేది అంతిమ లక్ష్యం అవుతుంది. అంతిమంగా లక్ష్యం సాధిస్తారు, లక్ష్యానికి ఆ గమ్యాన్ని చేరుకుంటారు. అంతే తప్ప ఆర్థిక స్వాతంత్రం లేకుండా రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని అమాయకంగా నమ్మితే కేవలం అంబేద్కర్ విగ్రహాల దగ్గరనే బందీలను చేస్తారు, జ్యోతిరావు పూలే విగ్రహాల దగ్గరనే బందీలుగా చేస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కొమరం భీము, శివాజీ విగ్రహాల చుట్టే వీళ్ళను తిప్పే విధంగా చేస్తారు. మళ్ళీ ప్రతి దానికోసం
ప్రతి పని కోసం మళ్ళీ ఈ ఆధిపత్య వర్గాలు వాళ్ళ చుట్టూ ఈ వర్గాలను తిప్పుకుంటాయే తప్ప వాళ్ళని స్వతంత్రంగా బతకనివ్వరు. అది చాలా డేంజరస్. అందుకొరకే ఆర్థిక స్వాతంత్రం ఇంపార్టెంట్. మీరు మంచి ప్రశ్న అడిగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.